అందరికీ నమస్కారం. నా పేరు హారిక. నేను ఇక్కడికి శివాజీ మహారాజ్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగే యాక్టివిటీస్ని చూసినప్పుడు నాకు ఎందుకో ఆకర్షణీయంగా అనిపించి నాకు ఇక్కడికి రావాలనిపించింది. డ్యాన్స్కి అయితే మా మమ్మీ పంపించింది, కానీ ఇంత దూరం చదువుకోవడానికంటే మా అమ్మ పంపను, చాలా దూరం మన ఇంటికి ట్యూషన్కి వద్దు నేను పంపనని అన్నది. నేను ప్రతిసారి నేను ట్యూషన్ పోతా, నాకు బీబీకే ట్యూషన్ నచ్చింది, నేను పోతా అనగా ఆగస్టు లాస్ట్కి పంపించింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో నేర్చుకున్నా. అదే కనుక నేను మా స్కూల్ ఉంటే నేను బయాలజీ ఫెయిల్ అయ్యేదాన్ని, ఖచ్చితంగా చెప్తాను. నాకు బయాలజీలో ఒక ముక్క కూడా రాదు. నాకు బయాలజీ అంటేనే కొంచెం భయం. మా సార్లు ఎంత చూపించినా ఎంత చెప్పినా నాకు అర్థం కాకపోయేది. అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత పరమేశ్వరంగా ప్రాక్టికల్గా చెప్పడం, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం ద్వారా నేను బయాలజీని ఇంప్రూవ్ చేసుకున్నా ప్రతి విషయంలో. ఇప్పుడు నాకు సడన్గా దెబ్బలకి బ్లడ్ వచ్చినా కూడా ఏదో ఒకటి చెప్పి అది బయాలజీ కిందకి తెచ్చుకొని అది చదువు కిందకే తెచ్చుకునేది. అట్లా ఏ విషయంలోనైనా కానీ ప్రాక్టికల్గా చదువుకునేది. అట్లా నాకు బయాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. నాకు సైన్స్లో 9 వచ్చినాయి. అట్లా చదువుతో పాటు ఇక్కడ నేను ఎన్నో నేర్చుకున్నా. డ్యాన్స్ ముఖ్యంగా నాకు చాలా ఇష్టం డ్యాన్స్. నేను డ్యాన్స్ క్లాసికల్ నేర్చుకోవడానికి పోయినా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మమ్మీ వాళ్ళు నేర్పించకపోయారు. అట్లా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నెలలు క్లాసికల్ కూడా నేర్చుకున్నా. అట్లా డాన్సెస్ బయట ప్రోగ్రామ్స్ కూడా చేసిన. అంటే ఎక్కువ శాతం ఈ ట్యూషన్ వల్లనే, ఈ ట్యూషన్కి వచ్చిన తర్వాతనే నేను ఎక్కువ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన. నాకు పొద్దుగల లేవడం అలవాటైంది కూడా ఇక్కడనే. 6 గంటలకి లేచుడు అలవాటైంది. అట్లా 5 o'clockకి లేవడం అలవాటైంది. ఇప్పటికి కూడా 5 o'clockకి లేస్తూనే ఉన్నా. మధ్యలో గ్యాప్ వచ్చేసరికి మళ్ళా ఆగిపోయింది. అట్లా ఒక హ్యాబిట్ అలవాటు అయింది అని అంటే అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. అట్లనే ఇక్కడ యోగా చేయడం ద్వారా నేను కాన్సన్ట్రేషన్, అట్లనే బాడీ బ్యాలెన్సింగ్, ఇంకా మెమొరీ, పొద్దుటి నుంచి రాత్రి దాకా స్కూల్లో చెప్పే వర్క్స్ ఇవన్నీ బడన్గా కాకుండా కూల్గా సింపుల్గా తీసుకున్నా నేను. అది దేని ద్వారా అంటే యోగా, ప్రాణాయామ, ధ్యానం. ఈ వీటి వల్ల నేను కోపాన్ని దూరం చేసుకొని ప్రశాంతతను దగ్గరగా చేసుకొని నిదానంగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని చదవగలిగిన. ఇక్కడికి వచ్చినందుకే నాకు అది సాధ్యమైంది. తర్వాత శిలభం అనే పదం నేను ఇప్పటివరకు ఎక్కడ వినలే. ఇది ఖచ్చితంగా శిలభం అనే పదం వినగానే ఏమో అనుకున్నా. పొద్దున వాళ్ళు కర్రలు పట్టుకొని పోతా అంటే కరసమని అప్పుడే అర్థమైంది. వాళ్ళు చెప్పిళ్ళు. నాకు కూడా నేర్చుకోవాలని ఉంటే నేర్చుకున్న కొన్ని రోజులు. తర్వాత మళ్ళీ మమ్మీ వాళ్ళు నీకు ఇంతగానం 10th చదువు అంటాను, మళ్ళీ కరసమంటారు, ఇవన్నీ చేసేసరికి నీ బాడీ అనేది అలిస్ట్ అవుతుంది, వద్దు పోపు అని 2 నెలలు పొద్దున మానేపించింది. నాకు అప్పుడు మస్తు బాధ అయింది. నేను శిలభం నేర్చుకున్నానని. శిలభం నేర్చుకున్నా, నేను యోగా నేర్చుకున్నా. ఇంకా స్పోర్ట్స్లో నాకు కబడ్డీ ఆడాలంటే వణుకు వచ్చేది. నేను చిన్న పిల్లలతోనే కింద పడ్డా, అంటే వాళ్ళు నన్ను గుంజి పడేసిళ్ళు. అప్పటి నుంచి నాకు కబడ్డీ ఆడాలంటే మస్తు భయం అయ్యేది. అట్లాంటిది మొన్న కబడ్డీ కాంపిటీషన్లో ఒక 2 pointsతోనే మేము ఓడిపోయాం. అయినా కానీ నేను ధైర్యంగా ఆడినా అనే సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నది. కబడ్డీ కోర్ట్ ఎక్కినా నేను ఆడినా అంటేనే నాకు చాలా హ్యాపీనెస్ ఉన్నది. అట్లా ఖోఖో కూడా కొన్ని స్కిల్స్ నేర్చుకున్నా. ప్రతిదీ నేర్చుకున్నా అంటే ఇక్కడనే నాకు అసలు ఏం తెలియదు. అట్లాంటిది నాకు కొన్ని తెలుసుకున్నాను. ఇక్కడ పొద్దున లేవడం అలవాటైంది. ఇట్లా చాలా యాక్టివిటీస్ నా లోపల ఉన్నాయి అని తెలుసుకున్నది ఇక్కడనే. సాయంత్రం వచ్చేసరికి మాస్కి భరతమాత హారతి అనేది లైట్స్ ఆఫ్ చేసేది. ఇక్కడ అంటే ఆ దీపాన్ని మనం 10 నిమిషాల పాటు చూసి హారతి చేయడం ద్వారా మన సైట్
ఎక్కువ రాదు. కళ్ళకి మంచిది. ఆ ఒక సైంటిఫిక్ రీజన్ తోనే 10 నిమిషాలు మనకి భరతమాత హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రతి విషయం పిల్లల మంచి కోసమే. అది ఎప్పటికో అప్పటికి యూజ్ అవుతుంది. దానికోసమే వాళ్ళు నేర్పిస్తాను. ఇప్పటి నుంచే సావధానం చెప్తారు కదా, నిటారుగా కూర్చోవాలి. ఎప్పుడైనా కానీ ఇట్లా వంగిపోయి కూర్చుంటే గూడు వంగిపోతుందని అన్నవాళ్ళు సావధానం చెప్తారు. నాకు అది బాగా ఇష్టం. నాకు ఇట్లా చక్కగా కూర్చున్నాడు అంటే నేను అన్నవాళ్ళు చెప్పేది ప్రతిదీ శ్రద్ధగా వినాలంటే అట్లనే కూర్చుంటా. మనకు కాన్సన్ట్రేషన్ అనేది పెంచుతుంది కదా. అది నేను అది కూడా ఇక్కడ తెలుసుకున్నా. హారతి తర్వాత మాస్కి నా గొంతు హార్ష్ వస్తుంది. దాని ద్వారా మా మేడం స్కూల్లో నన్ను సింగింగ్కి ఒప్పుకోలేదు, వేరే టామెని చూస్ చేసుకున్నారు. అట్లాంటిది నేను ఇక్కడికి వచ్చినాక మాస్కి పాడి 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 రోజు 10 నిమిషాల పాటు 5 నిమిషాల పాటు పాడంగా అట్లా నేను నా వాయిస్ని నేను స్మూత్గా ఏ టైంలో ఎట్లా పాడాలి, రాగం ఎట్లా తీయాలన్నది కూడా నేర్చుకున్నా. మాస్కి తర్వాత స్టోరీ టెల్లింగ్ కోసం మార్నింగ్ టైమ్ బుక్ రీడింగ్ ఉంటుంది. నేను బుక్ రీడింగ్స్ చేసినా కానీ ఎప్పుడు స్టోరీ టెల్లింగ్ చెప్పలేదు, భయం అయ్యేది. దాని ద్వారా నేను ఎప్పుడు స్టోరీ చెప్పలేదు. 2-3 టైమ్స్ చెప్పిన అంతే. కానీ బుక్స్ రీడింగ్ అనేది నాకు అలవాటు అయింది స్టోరీస్ చదవడం వల్ల. ఇంట్లో బుక్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు చదవలే, ఇప్పుడిప్పుడే చదువుతానా. తర్వాత అకాడమిక్స్ వచ్చేసరికి నాకు కొన్ని లాజికల్ ట్రిక్స్ ఇష్టం. పరమేశ్వరన్న సైన్స్లా బిఆర్ అంబేద్కర్ అని ఒక ట్రిక్ చెప్పుండే, అది చాలా కన్ఫ్యూజింగ్ ఉండే చెప్పక ముందు. ఆ ట్రిక్ చెప్పడం ద్వారా లిట్మస్ పేపర్ అనేది రెడ్ నుంచి బ్లూలకు మారితే బేస్ బ్లూ లిట్మస్ రెడ్లకు మారితే అది యాసిడ్ అని బిఆర్ అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోమని నేర్పిండు. అది సైన్స్ లో ట్రిక్ అయితే మ్యాథ్స్ లా విషయం ఏమని చెప్పిండంటే ఆస్ ఏస్ ఎబుకా అబుకా అని చెప్పిండు. అన్న ట్యాన్ థీటా గుర్తు పెట్టుకోవాలంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని అన్నీ చెప్పుండే. అట్లాంటి చిన్న లాజికల్ ట్రిక్స్ వల్ల ఈజీగా గుర్తుండిపోయేటట్టుగా అన్నవాళ్ళు క్లాసెస్ చెప్పిళ్ళు. ప్రాక్టికల్ గా, విజువలైజింగ్ గా, ఇంకా ట్రిక్స్ ఇట్లాంటివి చాలా చెప్పడం ద్వారా మాకు బ్రెయిన్ లో అట్లా నాటుకుపోయినాయి అన్ని కూడా. అట్లా చెప్పడం ద్వారా నాకు ఎంతో ఇంప్రూవ్ అయినా. ఇంకా నాకు ఇక్కడ నచ్చిన ఏంటంటే అన్న అనే పిలుపు. సార్ వాళ్ళు మా స్కూల్లో ఎట్లా ఇస్తారంటే నాకు ఇంకో దానిలో ఇద్దరికి మాత్రమే ఎక్కువ క్లాసెస్ చెప్పేది. మమ్మల్ని ఇద్దరిని పిలిచి ఇంకెక్కువ సార్లు ఎక్స్ప్లెయిన్ చేసేది. అట్లా చేయడం నాకు నచ్చకపోయేది. ఊకే ఇది చదువు అది చదువు అని మాకే చెప్తాంటే మరి మిగతా వాళ్ళు ఎట్లా అని అనిపించేది. ఇక్కడ మాత్రం అట్లుండదు. గ్రూప్ స్టడీస్ పెట్టి, ఇండివిజువల్ స్టడీస్ పెట్టి, ఎన్నిసార్లు ఉన్న వాళ్ళని కూడా ముందుకు వచ్చేటట్టుగా ఊకే వాళ్ళనే లేపి క్వశ్చన్స్ అడగడం అట్లాంటివి. ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చినా కానీ ఎట్లిస్తారంటే ఆసనాలు ఇస్తారు, ఉత్కటాసనాలు. అట్లా గుంజీలు తీపియడం కూడా బాడీకి ఎక్సర్సైజ్. అట్లా పనిష్మెంట్ ఇవ్వడం అనేది పిల్లలకి ఎంతో మంచిది. పనిష్మెంట్ అప్పుడప్పుడు తినాలి. అన్నతో చాలా సార్లు నేను దెబ్బలు కూడా తిన్నా. విష్ణుతో తక్కువనే పరమేశ్వర చాలా సార్లు కొట్టిండు. ఇంకా ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ రాసిన. తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు అన్న ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా రాయాలి అని చెప్తే ఎట్లా రాయాలో తెలుసుకొని బోర్డ్ ఎగ్జామ్ లో రాసి 9.5 తెచ్చుకొని మా స్కూల్ టాపర్ గా 9.5 గా. హారిక వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హారిక వాళ్ళ తల్లిదండ్రులు మీ యొక్క కర్తవ్యాలతో దయచేసి హారిక వాళ్ళ తల్లిదండ్రులని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హారిక వాళ్ళ తల్లిదండ్రులు ఎవరున్నా కానీ ఇద్దరు కలిసి దయచేసి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. హారిక